నమస్తే. వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఐసీసీ చాంపియన్ ట్రోఫీ మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. మరసలు ఈ మ్యాచెస్ ఏ విధంగా ఉండబోతాయి? అసలది ఇండియాకి ఎంతవరకు ప్లస్ అవ్వబోతుంది? అసలు మన వాళ్ళ ఆట ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్ సత్యబాబు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మొత్తం ఐసీసీ చాంపియన్ ట్రోఫీ మ్యాచ్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. సో మొత్తం టాప్ 8 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అసలు ఓవరాల్ గా ఏ టీం యొక్క బలాలు ఏ విధంగా ఉంటాయి? ఏంటి అంటే ఏం చెప్తారు అసలు? అయితే 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగబోతుంది సార్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. లాస్ట్ టైం 2017లో జరిగిన ఫైనల్స్ లో ఇండియా పాకిస్తాన్ తలపడ్డాయి. తర్వాత చాలా రోజుల తర్వాత జరగడం, మళ్ళీ పాకిస్తాన్ లో చాలా రోజుల తర్వాత ఐసీసీ ఈవెంట్ జరుగుతుంది. యెస్. అయితే ఈ టోర్నమెంట్ ఇండియా ఫేవరెట్ గా దిగే అవకాశం చాలా కనపడుతుంది సార్. ఓవరాల్ గా ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో ఇండియా యొక్క ప్రయాణం అసలు ఏ విధంగా ఉండబోతుంది? ఇండియా అయితే మీకు లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ లో ఫైనల్ కి వెళ్ళింది. ఫైనల్ లో పాకిస్తాన్ ఓడడం తర్వాత మళ్ళీ ఇండియా 2023లో వాళ్ళు ఓడియా వరల్డ్ కప్ కూడా ఫైనల్ లో ఆడటం చూసాం. అయితే ఇండియా వైట్ లో చాలా అద్భుతంగా రాణిస్తుంది. మీకు ప్రతి ఐసీసీ ఈవెంట్ లో ఇండియా సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ దూసుకుపోతుంది. కాకపోతే ఏంటంటే సెమీస్ లో కానీ ఫైనల్స్ లో ఇండియా అయితే ఎక్కువ ఓటమి చూస్తున్నాం. ఓకే. గత పోలిస్తే ఈసారి మాత్రం టీం కొంచెం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇండియా స్పిన్నర్లు కూడా మీకు ఆల్మోస్ట్ 4 స్పిన్నర్లతో ఇండియా బరిలో దిగుతుంది. ఇంకా టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ కూడా ఇండియాకి ఉన్నారు కాబట్టి ఇండియాకైతే సెమీస్ వరకు ఏమి ఇబ్బంది అయితే ఏమీ లేదు. సెమీస్ అనేది కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అటు గ్రూప్ బిలో మీకు సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా గట్టి టీం ఉన్నాయి కాబట్టి ఈ టీంలో ఏదో ఒక సెమీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఇండియాకి ఒక అగ్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశం అయితే క్లియర్ కనబడుతుంది. ఇండియాకి అయితే మీకు ఆల్మోస్ట్ సెమీస్ అయితే క్లియర్ కనబడుతున్నాయి. అండ్ అసలు ఇండియా యొక్క లైనప్ ఏ విధంగా ఉండొచ్చు అసలు ఈసారి? ఇండియా మీకు ఎప్పుడులాగా మీకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈసారి శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్, నెంబర్ 6 లో అక్షర్ పటేల్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఇండియాకి డెప్త్ అయితే బాగా కనపడుతుంది. నెంబర్ 7 లో హార్దిక్ పాండ్యా మీకు మీడియం పేస్ ఆల్రౌండర్ గా తీసుకునే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఇండియాకి అయితే మీకు అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ కాస్త కొంచెం గట్టిగా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే బుమ్రా లేని లోటు మాత్రం ఇండియాకి ఖచ్చితంగా కొంచెం డిసడ్వాంటేజ్ గా కనబడుతుంది. అండ్ ముఖ్యంగా మన ప్లేయర్స్ లో చూసుకుంటే రోహిత్ అండ్ కోహ్లీ యొక్క ఫామ్ అసలు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు మనం ఈసారి ఈ మ్యాచెస్ లో? రోహిత్ అండ్ కోహ్లీ మీకు ప్రతి ఐసీసీ ఈవెంట్స్ లో కూడా చాలా చక్కగా ఆడుతున్నారు. ఎందుకంటే మీకు రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ లాస్ట్ మీకు 2019 కానీ 2023 వరల్డ్ కప్ లో చాలా చక్కగా రాణించారు. ఇంకా మీకు 2020 వరల్డ్ కప్ లో చాలా చక్కగా రాణించారు. కాకపోతే ఏంటంటే ఇటీవల కాలంలో కొంచెం టెస్ట్ మ్యాచ్ లో కొంచెం దారుణంగా విఫలమయ్యారు. అది వాస్తవమే. అయినప్పుడు కూడా మీకు రోహిత్ లాస్ట్ ఇంగ్లాండ్ జరిగిన 3 వన్డే సిరీస్ లో అద్భుతమైన ఫామ్ లో మంచి సెంచరీతో కంబ్యాక్ అయ్యాడు. మళ్ళీ విరాట్ కోహ్లీ మంచి 50తో మంచి కంబ్యాక్ అయ్యాడు. కాకపోతే వాళ్ళు డిఫరెంట్ ప్లేయర్స్ కాబట్టి ఏదో ఛాన్స్ లో వీళ్ళకి మంచి బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు వీళ్ళు హీరోలు కాబోతున్నారు. ఏంటి ఈసారి అత్యధిక స్పిన్నర్లతో భారత్ వెళ్ళబోతుంది. సో మరి అది భారత్ కి అసలు ఎంత వరకు కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంది అసలు? మీకు మనం ఆడే మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో జరుగుతాయి సార్. ఎందుకంటే మీకు ఫస్ట్ మనం బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి బంగ్లాదేశ్ అంత పెద్ద గట్టి టీం ఏం కాదు ఇప్పుడున్న టీమ్స్ తో చూసినట్లయితే. తర్వాత మీకు న్యూజిలాండ్ తో కొంచెం టఫ్ ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పాకిస్తాన్ అంటే మీకు సెకండ్ పాకిస్తాన్ తో జరుగుతుంది, తర్వాత న్యూజిలాండ్ తో జరగబోతుంది. పాకిస్తాన్ అండ్ న్యూజిలాండ్ కొంచెం టఫ్ కండిషన్స్ తో ఎదుర్కో ఛాన్సెస్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే పాకిస్తాన్ ఏ టైం ఎలా ఆడుతుంది ఎప్పుడు మనం ప్రిడిక్ట్ చేయలేమండి. కాకపోతే పాకిస్తాన్ మీద ఇండియాకి అయితే ఐసీసీలో మీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఒక మ్యాచ్ ఫైనల్ మీద తక్కిన మ్యాచ్లు కూడా ఐసీసీ ఈవెంట్ లో చాలా తక్కువగా రాణించారు పాకిస్తాన్ మీద అయితే. మీకు న్యూజిలాండ్ తో అయితే మీకు న్యూజిలాండ్ తో చాలా మ్యాచ్లు కూడా లీగ్ మ్యాచ్లు గెలిచాం కానీ నాకౌట్ మ్యాచ్ లో ఓడిపోయే సందర్భాలు కూడా మనకి చూసాం. ఇటీవల కాలంలో మీకు 2000 లో మీకు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో కూడా న్యూజిలాండ్ తో ఓటమి చూస్తాం. మళ్ళీ WTC ఫైనల్ లో కూడా ఓటమి చూస్తాం. కాకపోతే న్యూజిలాండ్ ఏంటంటే సైలెంట్ కిల్లర్స్. అండ్ పర్టికులర్ గా ఇప్పుడు ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో బుమ్రా లేని లోటు ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఆ లోటుని మరి ఎవరు భర్తీ చేయబోతున్నారు? బుమ్రా లేని లోటు మనం ఎవరు భర్తీ చేస్తారో చాలా కష్టం. ఎందుకంటే బుమ్రా మీకు మ్యాచ్ విన్నింగ్ బౌలర్. ఎందుకంటే బుమ్రా మీకు అతని కోసం స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్, బెస్ట్ బౌలర్ ఇన్ వరల్డ్. మీకు వైట్ అవ్వచ్చు కానీ మీకు రెడ్ బాల్ క్రికెట్ అవ్వచ్చు కానీ. కాకపోతే ఇంజరీ అవ్వడం వల్ల ఏంటంటే మనకి దురదృష్టకరం. మీకు రీసెంట్ గా మీరు చూసినట్లయితే మీకు 2020 వరల్డ్ కప్ కూడా దక్షిణాఫ్రికా పైన అద్భుతమైన కంబ్యాక్ తో మనకి మంచి విజయం సాధించిన కీలక పాత్ర పోషించారు బుమ్రా. ఓకే. మీకు
2019 లో కానీ 2023 వరల్డ్ కప్ లో కానీ చాలా మ్యాజికల్ స్పెల్స్ తో ఇండియాకి సెమీస్ కానీ ఫైనల్ లో కానీ తీసుకెళ్ళడం కీ రోల్ పోషించారు బుమ్రా. ఉమ్, కాకపోతే లోటు మాత్రం మీకు హర్షిత్ రాణా ఆర్ షమి వాళ్ళిద్దరి యొక్క ఆ, వాళ్ళిద్దరి యొక్క బౌలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుంది మీకు. ఉమ్. హర్షిత్ అండ్ షమి బుమ్రాని రీప్లేస్ చేసే అవకాశం ఖచ్చితంగా కనబడుతుందండి. ఓకే. అండ్ ఈసారి అసలు దుబాయ్ పిచ్లు మన వాళ్ళకి ఎలా అంటే ఎంతవరకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది? స్లో వికెట్ అనేది ఇండియాకి ఎప్పుడు డేంజరస్ అండి. ఎందుకంటే స్లో వికెట్స్ మీద మనకు 2003 వన్డే వరల్డ్ కప్ లో కూడా మనకు స్లో వికెట్ మీద మనం ఓడిపోయాం. కాకపోతే అయితే మీకు కండిషన్స్ కూడా ఏంటంటే ఈసారి టాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతుందండి. టాస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కాబోతుందంటే మీకు దుబాయ్ లో మనం ఫస్ట్ గా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవాలి ఈసారి మాత్రం. ఎందుకంటే రాను రాను మీకు పిచ్ స్లో అవుతుంది కాబట్టి స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది దుబాయ్ కండిషన్స్ అనేవి. ఓకే. ఏదేమైనా టాస్ అనేది చాలా కీ రోల్ అవుతుంది సార్. ఉమ్. అండ్ ముఖ్యంగా చూసుకుంటే అసలు ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో పంత్ యొక్క ఆ ప్లేయింగ్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు ఎలా ఉంటుంది? రిషబ్ పంత్ కి ప్లేయింగ్ లెవెల్ లో ఉండే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే మీకు కేఎల్ రాహుల్ అండ్ నెంబర్ 5 లో బ్యాటింగ్ చేస్తాడు. ఇంకా వికెట్ కీపింగ్ లో చాలా అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉందండి కేఎల్ రాహుల్ కి మాత్రం. ఉమ్, అంతే పంత్ లేదన్స్ కాదు. పంత్ ఎందుకంటే పంత్ మీకు వైట్ బాల్ క్రికెట్ లో మీకు 2020 లో అద్భుతమైన ప్లేయర్. ఇంకా టెస్ట్ లో అయితే ఇంకా డిఫరెంట్ ప్లేయర్. ఓకే. కాకపోతే అయితే వన్డే టెస్ట్ అండ్ 2020 తో పోలిస్తే వన్డే అనేది కొంచెం వెనకబడ్డాడు రిషబ్ పంత్. ఓకే. కేఎల్ రాహుల్ మాత్రం నెంబర్ 1 నుంచి నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7 వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. మంచి కీపింగ్ కూడా. మీకు ఉమ్, 2020 వరల్డ్ కప్ లో కూడా మీకు కేఎల్ రాహుల్ యొక్క ఇంపాక్ట్ చాలా కీరోల్ కనబడుతుంది. ఎందుకంటే నెంబర్ 5 లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ చూసాం. ఇంకా నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్ యొక్క ఇంపాక్ట్ కూడా చూసాం. వాళ్ళిద్దరి వల్ల ఇంపాక్ట్ వల్ల ఇండియా ఫైనల్స్ కి వెళ్ళడం కీరోల్ అయిందన్నమాట. ఎస్ సార్. సో సెమీఫైనల్లో ఛాన్స్ ఎవరికి ఉండే ఛాన్సెస్ ఉంది అసలు ఈసారి? అంటే ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్షిప్ లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి టాప్ గ్రూప్ ఏ నుంచి ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్. ఈ టాప్ 4 లో మీకు న్యూజిలాండ్ అండ్ ఇండియా ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. పాకిస్తాన్ అని మనం చెప్పలేం. ఎందుకంటే పాకిస్తాన్ ఏ టైంకి వెళ్ళబడుతుందని మనం చెప్పలేం. కాకపోతే న్యూజిలాండ్, ఇండియా అనేది మీకు సెమీస్ కి వెళ్ళే అవకాశం క్లియర్ కనబడుతుంది. ఓకే. అటు గ్రూప్ మీకు ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్. అటు ఆఫ్ఘనిస్తాన్ చాలా డేంజరస్ టీం. ఇటీవల కాలంలో వాళ్ళు ఆడే ప్రతి సిరీస్ కూడా ప్రతిరోజు కూడా చాలా ఇంపాక్ట్ చేస్తున్నారు అనమాట. ఉమ్, మీకు వరల్డ్ కప్ కూడా చాలా అద్భుతంగా ఆడారు. ఇంకా ఇంగ్లాండ్ ఓడించారు. ఇంకా ఇంకా సౌత్ ఆఫ్రికా కూడా ఓడించడం జరిగింది లాస్ట్ 2023 వరల్డ్ కప్ లో. ఇంకా 2020 వరల్డ్ కప్ సెమీఫైనల్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే మీకు ఆఫ్ఘనిస్తాన్ అనేది కొంచెం ఏ టీం కన్నా షాక్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఆస్ట్రేలియా అయితే మీకు బౌలింగ్ లో అయితే కొంచెం వీక్నెస్ కనపడుతుంది సార్. దానికి Okay. రీజన్ అంటే మీకు జాస్ హేజల్వుడ్, ప్యాట్ కమాన్స్, ఇంకా మిచెల్ స్టార్క్ ఈ ముగ్గురు లేపడం వల్ల చాలా చాలా బౌలింగ్ అనేది చాలా వీక్నెస్ కనబడుతుంది. వాళ్ళతో పాటు ఏంటంటే మీకు మార్కస్ స్టోయినిస్ ఉమ్, రిటైర్మెంట్ జరిగింది ఇటీవల కాలంలో. వాళ్ళతో పాటు ఏంటంటే మీకు మిచెల్ మార్క్స్ కూడా మీకు లేపడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఆస్ట్రేలియాకి. ఏ విధమైన మీకు సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా కొంచెం ఫేవరబుల్ కనబడుతుంది సార్. సెమీస్ కి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ అసలు ఓవరాల్ గా ఈ టాప్ 8 టీమ్స్ మీద మీ కామెంట్ ఏంటి? అసలు క్రికెట్ లవర్స్ అంతా కూడా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు ఓవరాల్ గా మీ కామెంట్ ఏంటి 8 టీమ్స్ మీద? ఓవరాల్ గా అయితే మీకు నాకైతే ఇండియా ఫేవరెట్ గా పరిగణిస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియా ఇప్పుడు టాప్ ఎన్ని టీంలో బెటర్ టీం అయితే ఇండియా కనబడుతుంది. అటు బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో కానీ. తర్వాత మీకు న్యూజిలాండ్ కూడా కనబడుతుంది. న్యూజిలాండ్ కూడా వాళ్ళు ఆడిన ప్రతి టోర్నమెంట్ లో కూడా సెమీస్ వస్తారు, ఫైనల్స్ కూడా వస్తారు. కాకపోతే సెమీస్ ఫైనల్స్ లో వాటమి చెందుతున్న టీం అయితే వాళ్ళు. ఉమ్, ఇంకా ఆల్మోస్ట్ సౌత్ ఆఫ్రికా కూడా మీకు అదే విధంగా ఈసారి సౌత్ ఆఫ్రికా టీం కాంబినేషన్ కూడా క్లియర్ గా కనబడుతుంది. సౌత్ ఆఫ్రికా నుంచి అయితే మీకు టెంబో బహుమా అద్భుతమైన కెప్టెన్సీ కూడా చూస్తాం. ఇంకా ఇటీవల కాలంలో మీకు WTC ఫైనల్ లో అవును. కీలక పోషించాడు టెంబో బహుమా. ఇంకా వాళ్ళ టీంలో చూసినట్లయితే అడిల్ మార్క్రమ్ అండ్ ఎండి క్లాసన్, రబాడా, నోకియా ఉమ్, వీళ్ళందరూ పర్లేదు. కూడా మీకు టీం కి కొంచెం బలంగా కనబడుతున్నారు. ఆల్మోస్ట్ అయితే మీకు ఈసారి మాత్రం టాప్ 4 టీమ్స్ మాత్రం ఇవే. ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అండ్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా మేబీ ఛాన్స్. ఓకే. సో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.